చాలా బాగుంది. ఎందుకు సత్య ఇక్కడికి రమ్మన్నావు? నేచర్లో ఉగాది ఎంజాయ్ చేయడానికి. ఉగాదా సెలబ్రేషన్సా? ముందు కూర్చోండి, తర్వాత చెప్తాను. ఇదిగో ఈ ఉగాది పచ్చడిని తీసుకో. చిచ్చి, ఇదేంటి ఇలా ఉంది? దీన్ని ఉగాది పచ్చడి అంటారు. ఉగాది కూడా పచ్చడి ఉంటుందా? ఇదైనా ఇడ్లీనా దోశనా చట్నీలో ముంచుకొని తినడానికి? అసలు ఉగాది అంటే ఏంటో తెలుసా మీకు? నాకేం పని? ఉగాది గురించి తెలుసుకొని అవసరం నాకేముంది? అసలు ఉగాదికి ఆ పచ్చడికి ఏం సంబంధం? అసలు మీకు రంజాన్, క్రిస్మస్ అలాంటి పండుగల గురించి తెలుసా? హా, నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు రంజాన్ మంత్ అంతా ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. నాకు కూడా క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు క్రిస్మస్ రోజున చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని కేక్ కట్ చేసుకుంటారు. మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా అడిగారా? అడిగాము. వాళ్ళ పేరెంట్స్ ఇంకా మత గ్రంథాల ప్రకారం చేస్తూ ఉంటారు. అబ్బబ్బా, ఏంటే సత్య నీ పాయింట్? ఎందుకు ఈ సోదంతా మాట్లాడుతున్నావు? అసలు రమ్మన్నావు, సెలబ్రేషన్స్ అన్నావు, ఉగాది అన్నావు, పచ్చడి ఇచ్చావు. అసలు ఉగాది అంటే ఏంటి? మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ఎలా ఉందో తెలుగులో కూడా ఒక క్యాలెండర్ ఉంది. దాన్నే మనం పంచాంగం అంటాం. హే, నీ బర్త్డే ఎప్పుడు? 2011. అయితే ఏంటంట? అదే మరి, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం నీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ రిపీట్ అవ్వదు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం 2011 అంటే వికృతి నామ సంవత్సరంగా పిలుస్తారు. ఈ వికృతి నామ సంవత్సరం మళ్ళీ 60 సంవత్సరాలకి రిపీట్ అవుతుంది. అంటే ఒక మనిషి పుట్టి 60 సంవత్సరాలు అయ్యిందన్నమాట. దీన్నే మనం షష్ఠి పూర్తి అని పిలుస్తాము. ఓ ఇంట్రెస్టింగ్. షష్ఠి పూర్తి అంటే ఇదా? ఇప్పుడు అర్థమైంది నాకు. ఓ, మరి ఇంగ్లీష్ క్యాలెండర్లో ఉన్నట్లే సమ్మర్, వింటర్ ఇలా 4 సీజన్స్ లాగే మన తెలుగు క్యాలెండర్లో కూడా ఉన్నాయా? మన తెలుగు క్యాలెండర్ ప్రకారం 6 ఋతువులు ఉంటాయి. ఒక ఋతువు 2 మాసాలు. అంటే ఒక మనిషి సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్నట్టు. హే, మన పిల్లలే వాళ్ళు. కానీ భలే చెప్తున్నారే కాన్సెప్ట్ అంతా కూడాను. అసలు ఇక్కడ ఎందుకున్నారో ఏంటో ఒకసారి మేడం అడుగుదాం. వచ్చారు. హాయ్ మేడం. జై శ్రీకృష్ణ తల్లి. కాన్సెప్ట్ అంతా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఇక్కడ ఎందుకున్నారు? మీరు మొన్న ఉగాది సెలబ్రేషన్స్ గురించి చెప్పారు కదా, ఈ నేచర్లో ఉగాది సెలబ్రేట్ చేసుకుందామని అందరం వచ్చేసాం. ఓ, వెరీ నైస్ అమ్మా. అయితే ఆ కాన్సెప్ట్ ని ఇంకొంచెం మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం, సరేనా? ఓకే, రండి. ఓకే మ్యామ్. 6 ఋతువులు అన్నారు కదమ్మా. మరి 6 ఋతువుల్లో ఎన్ని మాసాలు ఉంటాయో మీకు ఏమైనా తెలుసా? 12 మాసాలు ఉంటాయి మ్యామ్. అయితే ప్రతి మాసానికి కూడాను చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా ప్రతి మాసంలో కూడా ఒక ప్రత్యేకతని ప్రకృతి పరంగా జరుపుకోవడమే మనకి ఉగాది అనేది ఆరంభంగా చెప్పుకుంటాం అన్నమాట. అయితే ఋతువులలో మొదటి ఋతువు ఏది? వసంత ఋతువు. ఈ వసంత ఋతువుల్లో ఏ మాసాలు వస్తాయి? చైత్రం, వైశాఖం. మనకి వసంత ఋతువు అనగానే ప్రకృతిలో చాలా మార్పు కనిపిస్తుంది. అంటే మనకి డిసెంబర్ 31న జస్ట్ ఒక క్యాలెండర్లో ఒక డేట్ చూసి మనకి సంవత్సరం మారింది అని అంటాం కదా, అది మనం ఏం తప్పు పట్టక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆ క్యాలెండర్నే ఫాలో అవుతుంది. కానీ అప్పుడు ప్రకృతిలో ఎటువంటి మార్పు మనకు కనిపించదు. కానీ వసంతంలో మనకి ప్రకృతిలో చాలా మార్పులు కనిపిస్తాయి. ఇప్పుడు శిశిర మాసంలో ఆకులన్నీ రాలుతాయి. ఆ ఆకులన్నీ మళ్ళీ చక్కగా చెట్లకి చిగుర్చే మాసం ఏది అంటే వసంత మాసం. అయితే ఈ వసంత మాసంలో చెట్లు చిగురుస్తాయి కదా, ఈ మామిడి చిగురు ఉంటుంది కదా, ఈ మామిడి చిగురిని కోకిల తినడం వల్ల ఆ కోకిల తలకు వోకల్ సాక్స్ అన్నీ కూడా చక్కగా ఓపెన్ అయ్యి కోకిల ఎంత చక్కగాను, కోకిల స్వరం తెలుసు కదా, కూ అని చక్కగా ఆ స్వరంతో పాడుతూ ఉంటుంది. అయితే వసంత కాలంలో ఈ మామి చిగురు తినటం వల్లనే కోకిల అనేది అంత చక్కగా కూస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకెప్పుడు కూడా కోకిల అలా కూయటం మనం ఎప్పుడూ వినలేదన్నమాట. అలాగే ఈ వసంత మాసంలో నువ్వు చెప్పావు కదా 2 మాసాలు ఉన్నాయని. ఏంటవి? చైత్రం, వైశాఖం. చైత్రంలో మనం మొట్టమొదటి జరుపుకునే పండగ ఏంటి అంటే శ్రీరామనవమి. ఓకేనా? ఈ శ్రీరామనవమి రోజు మనం ఏం చేస్తాం? పోనీ ఓకే, శ్రీరామనవమిలో అసలు శ్రీరాముడు ఎవరు, శ్రీరాముడు ఆచరించింది ఏంటి, దాన్ని మనం ఒక లిరిక్గా చూడకపోయినా కనీసం అందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో ఏం చెప్పబడింది? ఒక పర్సన్ ఎలా నడుచుకోవాలి, ఏ రిలేషన్తో మనం ఎలా ఉండాలి, ఇలా ప్రతి విషయాన్ని, అలాగే ప్రకృతిలో వచ్చిన మార్పుల్ని కూడా చక్కగా, అందులో మనకి చక్కగా సుందరకాండ కూడా ఉంటుంది. ప్రకృతిలో ఉండే ప్రతి చెట్టుని కూడా
చక్కగా వర్ణించబడే ఇటువంటి 24,000 శ్లోకాల్ని కనీసం మనం ఇలాంటి శ్రీరామనవమి నాడైనా సరే చదువుకోవటం కోసం మాత్రమే మన హైందవ సాంప్రదాయం ఇలా తీసుకొస్తుంది అనమాట. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి, చైత్రం తర్వాత వైశాఖంలో మనకి చక్కగా అక్షయ తృతీయ వస్తుందన్నమాట. అక్షయ తృతీయ అంటే ఏంటి, క్షయం కానిది. అంటే చాలామంది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రచారాలు ఏంటి అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోండి, లేకపోతే నగలు ఏవైనా కొనుక్కోండి అని. కానీ అవి కొనుక్కోవడం వల్ల కేవలం మనం మాత్రమే సంతృప్తి చెందుతాం. కానీ ఇక్కడ అక్షయ తృతీయ గురించి ఏమని వర్ణించారు అంటే క్షయం కానిది. ఆ రోజు మనం ఏదైనా ఎవరికైనా అంటే లేని వాళ్ళకి, ఒక పేదవాళ్ళకి మన దగ్గర ఉండేది ఏదైనా మనం దానం చేయడం వల్ల ఆ దానం అనేది ఎప్పటికీ కూడా క్షయం కాకుండా ఉంచుతుందన్నమాట. అందుకనే మన హైందవ సాంప్రదాయంలో ప్రతిదీ కూడాను భక్తిని రిలేట్ చేసి చెప్పడం వల్ల ఇటు భక్తి అలవాటు అవుతుంది, అలాగే మనకి సాంప్రదాయము తెలుస్తుంది, అలాగే మనం ప్రకృతితో కూడా నడుస్తూ ఉండొచ్చు అనమాట. మనకి ఈ చైత్ర వైశాఖాల్లో దానం ఇమ్మంటారు కదా, ఈ దానం ఇమ్మన్నప్పుడు విసనకర్రలు కూడా మనకి ఇమ్మని చెప్తా ఉంటారనమాట. ఈ విసనకర్రలు మనం చూస్తే గనక చాలా చక్కగా అనమాట. అంటే వాళ్ళ నైపుణ్యం ఎంత బాగుంటుందో, ఒక విసనకర్రని చేయడం అనేది చాలా బాగుంటుంది. ఆ విసనకర్రని దానం చేయడం వల్ల వచ్చే మాసాలు ఏంటి, మనకి నెక్స్ట్ వచ్చే మాసం ఏంటి, జ్యేష్ఠ మాసం, అలాగే నెక్స్ట్ ఏంటి ఆషాఢ మాసం. అప్పుడు ఏముంటాయి, గ్రీష్మ ఋతువు కదా అది. ఈ గ్రీష్మ ఋతువులో మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, మనం ఏ పనికి బయటికి వెళ్ళలేము. ఈ ఇచ్చిన విసనకర్రల్ని అప్పుడు ఫ్యాన్లు ఏమి ఉండేవి కాదు కదా, ఒకవేళ ఫ్యాన్ ఉన్నా కరెంటు పోతే మనకి చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఈ దానాన్ని కూడా మనకు ముందొస్తున్న సీజన్ని పసిగట్టి వాళ్ళు దానాన్ని చేయించేవారు అనమాట మనతోని. ఇలా విసనకర్రలు ఇవ్వడం వల్ల ఈ విసనకర్ర ఉన్నంతసేపు అబ్బా అని చక్కగా ఈ విసనకర్ర ఇచ్చారు, అలాగే దాహంగా ఉండే వాళ్ళకి ఇలా మంచినీళ్ళు ఇచ్చారు. అలాగే శ్రీరామనవమిన మనకి చూడండి ఎంత చక్కగాను బెల్లం, పానకం, పెసరపప్పు ఇవన్నీ ఏంటి అప్పుడు ఉండే క్లైమేటికల్ కండిషన్స్కి అనుగుణంగా, అంటే అప్పుడప్పుడే మనకి సమ్మర్ అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది కదా, ఈ సమ్మర్లో మనం ఇబ్బంది పడకుండా ఉండడం గురించి దేవాలయానికి వెళ్ళేటప్పుడు చక్కగా మన దాహార్తిని తీర్చడం కోసం ఈ పెసరపప్పు, పానకం, అలాగే మనకి ఈ వడపప్పు ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కడుపుకి కూడా చలవగా ఉంటుంది, అలాగే మనకి సాంప్రదాయం కూడా నేర్పినట్టు కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి చూసారా ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసంలో ఎవరికి పెద్దగా ఏం పనులు ఉండవు. ఎందుకు పనులు ఉండవు అంటే క్లైమేట్ చాలా హాట్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు పనులకు వెళ్ళి చాలా ఇబ్బంది పడతారు కదా. అందుకనే ఏం చేస్తారంటే కొంచెం మజ్జిగ దానం ఇవ్వండి, అలాగే పిచ్చుకలకు కొంచెం నీళ్లు పెట్టండి. మనకి దాహం వేస్తే నీళ్లు తాగుతాం, పాపం పిచ్చుకలకి ఎవరిస్తారు. అందుకనే మన దగ్గర ఉండే కొంచెం అలా ఆ కాసిన గింజలు వాటికి వేయండి, అలాగే ఒక చిన్న పాత్రతో, అందుకే అక్షయ తృతీయ రోజు అంటారు కదా చిన్న పాత్రతో నీళ్లు పెట్టండి అమ్మా అది మీకు పుణ్యం వస్తుందని. మామూలుగా జీవరాశులకి ఏదైనా పెట్టండి అంటే మనం ఎవరం పెట్టం, కానీ దీన్ని పుణ్యం తెచ్చేసాం అనుకోండి దీంట్లోకి చక్కగా పుణ్యానికి పుణ్యం వస్తుంది, ఆచరణకి ఆచరణ కూడా వస్తుంది. అలాగే తర్వాత వచ్చే ఋతువు ఏంటి, వర్ష ఋతువు. అంతేనా, వర్ష ఋతువులో ఏ వస్తాయి మనకి, ఏ మాసాలు వస్తాయి, వర్ష ఋతువులో వచ్చే మాసాలు ఏంటేంటి, శ్రావణం అలాగే భాద్రపదం. ఓకేనా, శ్రావణ మాసంలో ఏమవుతుంది అంటే మొత్తం మనకి వర్షాలన్నీ పడుతూ ఉంటాయి కదా, ఈ వర్షాలు పడడం వల్ల ఏమవుతుంది అంటే మొత్తం నీరంతా నిండిపోతూ ఉంటుంది. స్పెషల్లీ ఇంట్లో గృహిణి అంటే అమ్మ వాళ్ళు పనులు చేస్తూ ఉండాలి కదా, పనులు చేయడం వల్ల చిత్తడిగా అయిపోతుంది కదా, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొటెక్షన్ కోసం చక్కగా కాళ్ళకి పసుపు రాసుకుంటారు, అలాగే ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటారు. అలాగే చూసారా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢంలో దూరంగా ఉంటారు కదా, ఎందుకు దూరంగా ఉంటారు, మళ్ళీ ఆషాఢంలో ఇంత ఎండకు వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తాయని. సో వాళ్ళని మళ్ళీ శ్రావణంలో వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు చక్కగా నోము పేరిట చక్కగా కాళ్ళకి చేతులకి మనకి గోరింటాకు పెడతారు, అలాగే ఏంటంటే పసుపు రాస్తారు. అలాగే నోము పేరిట మనం ఎవరినైనా పిలిస్తే వాళ్ళని మనం లక్ష్మీ స్వరూపాలుగా భావించి వాళ్ళ కాళ్ళని మనం ముట్టుకొని వాళ్ళకి పసుపు రాయడం వల్ల ఇందులో ఎటువంటి స్టేటస్ ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. సో అందరం కలిపి చేసుకునే నోముల్ని ఇలా ఆచారంగా మనకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే నీలో ఉన్న తేడా నాలో ఉన్న తేడా ఏది కనిపించదు అనమాట. అలాగే ఇక్కడ ఈ పసుపు అలాగే ఈ గోరింటాకు చూసారా చక్కగా గోరింటాకును కూడా మనం ఆషాఢం శ్రావణంలోనే ఎక్కువగా పెట్టుకుంటాం, ఎందుకంటే ఈ ఆకులు ఉండే వాల్యూస్ బాగుంటాయి ఆ సీజన్లో. సో ఇవి మనకి బాగా ఎర్రగా పండుతాయి. మామూలు సీజన్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు, కానీ ఈ సీజన్లో వర్షం వల్ల మన చేతులకి ప్రొటెక్షన్ అయ్యి ఇది యాంటీబయాటిక్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ వర్షాలు పడడం వల్ల చూసారా మనకి ఎక్కడ పడితే అక్కడ బాగా వృక్ష సంపద అంతా పెరిగిపోతూ ఉంటుంది, గరిక కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అందుకనే మనకి భాద్రపదంలో వచ్చే పండగ ఏంటి, అందరికి బాగా ఇష్టమైన పండగ ఏంటది, వినాయక చవితి. అనేటప్పటికి వినాయకుడికి ఏమి ఇష్టం,
ఉండ్రాలు ఇష్టం. ఓకేనా? ఉండ్రాలు ఇష్టం అనేది ఎందుకు వచ్చింది అంటే ఆ ఉండ్రాలే మనం ఎందుకు తినాలంటే అప్పుడు మనం లైట్ వెయిట్ ఫుడ్డే తినాలన్నమాట. అలాగే వినాయకుడికి చూసారా గరికి సమర్పించుకుంటాం కదా, ఎన్ని పత్రాలు ఎన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా గరికి పెడతాం. ఎందుకు? మామూలుగా వెళ్ళి అక్కడ బాగా వృక్షాలన్నీ పెరిగిపోయి వెళ్ళి క్లీన్ చేయండి అంటే ఎవరైనా క్లీన్ చేస్తారండి? దానికి మళ్ళీ June 4th ఏదో ఎన్విరాన్మెంటల్ డేనే రావాలి. అలా కాకుండా చక్కగా నేచర్ని ఎలా క్లీన్ చేయాలి అంటే వినాయకుడికి ఇష్టం అండి, మీరు ఇంత గరికి తీసుకురండి, 1,00,000 గరికి వేస్తే వినాయకుడు చాలా సంతృప్తి పొందుతాడు అంటే హ్యాపీగా మనం వెళ్తాం, బోల్డ్ అంత గరికిని తీసుకెళ్తాం, ఆయన మీద వేస్తాం, ఆయన చక్కగా నవరాత్రులు ఉంచుతాం. మళ్ళీ వీటన్నిటిని తీసుకెళ్ళి మన ఇంటి దగ్గరలో ఉండే చెరువుల్లోనో బావిల్లోనో వేయడం వల్ల ఎంత చక్కగా ప్రకృతి కూడా పరిశుభ్రంగా ఉంటుంది. ప్రకృతిని పరిరక్షించాలంటే ఏదో ఒక రోజే కాదమ్మా, ఇలా ప్రతి పండగని కూడాను ప్రకృతి పరంగా మనం జరుపుకోవడం వల్ల ప్రకృతి మనల్కి బోల్డ్ అంతా నేర్పిస్తుంది. ఇది ఈ 2 నెలల్లో అంటే ఈ 2 మాసాల్లో మనం జరుపుకునే ముఖ్యమైన పండగలు అన్నమాట. మరి తర్వాత వచ్చే ఋతువు ఏంటో తెలుసా? శరద్ ఋతువు. ఈ శరత్ ఋతువులో వచ్చే మాసాలేంటి? ఆశ్వయుజము, కార్తీకం. ఆశ్వయుజ మాసం అనగానే మనకి ఎంత చక్కగాను నవరాత్రి చేసుకుంటాం, అమ్మవారు భలే మీలాగే చక్కగా అలంకరించుకుంటూ కూర్చుంటారు కదా. అప్పటి వరకు మనకి వర్షాలు పడతా ఉంటాయి కదా, మబ్బులు అన్నీ అడ్డుతూ ఉంటాయి, చంద్రబింబం కూడా బాగా కనబడదు. కానీ ఆశ్వయుజ మాసం అంటే శరన్నవరాత్రులు చాలా ప్రత్యేకత కదా. ఇలా వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చంద్రబింబం చాలా బాగా కనిపిస్తుంది. చంద్రుడు మనకి మనకారకుడు కదా. అలాగే అమ్మవారిని ఇలా 9 రోజులు కూడాను 9 నైవేద్యాలు. ఇక్కడ నైవేద్యాలు ఏంటి అని చక్కగాను మనం గోధుమలు వేస్తాం, అంటే నవధాన్యాలు వేసి అమ్మవారిని అర్చించడం వల్ల వాటితో ఉండే మనకి కనెక్షన్. అలాగే ఏంటంటే నెక్స్ట్ వచ్చే మాసం ఏంటి? కార్తీక మాసం. ఇక్కడ మనం విత్తనాలు వేస్తున్నాం అంటే ఒక పంట మన చేతికి రావడానికి 150 రోజులు పడుతుంది. కరెక్ట్గా మనం హెల్దీగా ఒక పదార్థాన్ని తినాలంటే 150 రోజులు వెయిట్ చేయాలి. ఇలా ఒకప్పుడు ఉండేది కాబట్టి కార్తీక మాసానికి వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే చక్కగా మనకి ఇక్కడ శివభక్తి అని విష్ణు భక్తి అని మనకి భక్తిని అలవాటు చేస్తారు. ఈ భక్తిని అలవాటు చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చక్కగా అప్పుడు ఏమవుతుంది క్లైమేటికల్లో కూడా మనం కొన్ని కండిషన్స్ని మార్పులు చూస్తాం. ఎందుకంటే డే లైట్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది, నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. అంటే సన్ యాక్టివిటీ మనకి ఏమవుతుంది తగ్గుతుంది. సో సన్ యాక్టివిటీ తగ్గడం వల్ల మనం ఫుడ్ని కూడా కొన్ని చేంజ్ చేసుకోవాలి అనేది ఈ భక్తిలో పెడతారనమాట. అందుకే రోజంతా ఉపవాసం ఉండాలి. ఎందుకు రోజంతా ఉపవాసం ఉండాలి అంటే 150 రోజులు ఒక పంట పండించి ఆ పంట మన దగ్గరికి రావడానికి కాలం అనమాట. అందుకు మనకి ఫాస్టింగ్ అలవాటు చేస్తారు. ఈ ఫాస్టింగ్ ఉండి సాయంత్రానికి ఏంటి ఒకేసారి హెవీ మనం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రానికి ఇంత బిర్యానీ తింటే ఏమవుతుంది? ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని ఏదో కొంచెం నూకతో ఒక ఉప్మా చేసుకోవడమో ఇంకొకటో ఇలాంటివి చేసి మనలో భక్తిని అలాగే హెల్త్ ఓరియంటేషన్ని కూడా రెండింటిని కూడా జాయిన్ చేసి ఈ పండుగలు వస్తాయి. అలాగే తర్వాత ఏంటి? మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో కూడా ఏమవుతుంది అంటే ఈ సన్ తాలూకా మూమెంట్స్ బట్టి మన తాలూకా జీవన చక్రాన్ని మార్చుకోవటం కోసం ఇంకొన్ని వ్రతాలని అలాగే ఇది ఇలా ఉత్తరాయణం వరకు మనం తీసుకువెళ్తే గనక అక్కడ ఏమవుతుంది సన్ తాలూకా రొటేషన్ మళ్ళీ మారుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది మన పంట చేతికి వస్తుంది. అదే మనం ఏమంటాం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, మనం ఎవరైనా పెద్దలకి ఏదైనా పెట్టుకోవాలి అని. ఇక్కడ పెద్దలకి పెట్టుకోవాలి అంటే ఏంటి? మనం ఎంచక్క మన చెట్లో ఒక కాయ కాసింది అనుకోండి, మనం ఫస్ట్ ఏం చేస్తాం? భగవంతుడికి సమర్పించుకుంటాం. ఏంటి? అది మన కృతజ్ఞత. అలాగే మనకి ఇంత పొలాలు ఇచ్చిన వాళ్ళు మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు వాళ్ళు ఆల్రెడీ స్వర్గస్థులు అయ్యారు కాబట్టి ఇదిగోండి ఇంత పంట మన చేతికి వచ్చింది కాబట్టి ఈ పంట అంతటిని కూడాను ఉత్తరాయణ పుణ్యకాలం రోజున మీకు సమర్పించుకుంటున్నాం అనే కృతజ్ఞతగా మనం ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇది మన 12 నెలలు అంటే 12 మాసాలలో జరుపుకుంటున్న ఉగాది. మేడం, ఈ ఉగాది పచ్చడి గురించి నాకు తెలీదు. మొన్న మీరు దీంట్లో ఏదో ప్రత్యేకత ఉంది అన్నారు కదా, ఆ ప్రత్యేకత ఏంటో చెప్తారా? ఇక్కడ ఉగాది పచ్చడి అంటే షడ్రుచులను కలుపుకొని తినేయడం ఒకటే కాదమ్మా. షడ్రుచులు అంటే షట్ ఎమోషన్స్ అనమాట. అంటే 6 రకాలైనటువంటి ఎమోషన్స్. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎమోషన్ అనేది ప్రతిరోజు ఉంటూనే ఉంటుంది. అది ఉగాది రోజే ఎందుకు ప్రారంభిస్తామంటే ఏ పనికైనా సరే ఒక ప్రారంభం కావాలి కాబట్టి ఈ 6 రుచులు లాగానే 6 ఎమోషన్స్ మనకి ఎప్పుడూ ఉంటాయని చెప్పడం కోసమే. ఉదాహరణకి ఏంటంటే ఇది ఆనందం, అలాగే ఇది ఏంటి అంటే భయం, ఇది ఆందోళన, ఇది మోహం. కాబట్టి ఇలాంటి 6 రుచులు మన బాడీలోకి వెళ్ళడం వల్ల మన బాడీలో అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయన్నమాట. ఇదే ఉగాది పచ్చడి తాలూకా మెయిన్ కాన్సెప్ట్. ఎమోషన్స్ అన్నిటిని కూడా చక్కగా బ్యాలెన్స్గా ఉంచటాన్నే మన ఉగాది పచ్చడి తాలూకా విశేషం. నాకు చాలా బాగా అర్థమైంది మ్యామ్.
ఓకే, ఈ ఉగాదిని మనం ఎంచక్కగాను ఈ 6 ఎమోషన్స్ని బ్యాలెన్సింగ్గా ఉంచుకుంటూ జరుపుకుందాం, సరేనా? సరే